అందరికి కూడా నమస్కారం. ఏదైతే 2 రోజుల ముందు నుంచి కూడా తుఫాను వస్తుందని చెప్పి ఏదైతే ముందు జాగ్రత్తలు తీసుకోమన్నారో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అందులో భాగంగా మరి అధికారులు అందరూ కూడా 2 రోజుల నుంచి కూడా నిర్విరామంగా అందరూ కూడా పనిచేయడం జరిగింది. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి నిన్న రాత్రి తీరం దాటేటప్పుడు మనకి తెల్లారుజామున వర్షం వచ్చినప్పటికీ కూడా కొద్దిగా గాలులు వచ్చినప్పటికీ కూడా మరి ఏలూరు నగరం అంతా కూడా ఎక్కడా కూడా నీళ్లు నిలబడటం అనేది ఎక్కడా కూడా జరగల. దానిలో ముందస్తులో భాగంగానే మరి మున్సిపల్ అధికారులు అవ్వచ్చు, శానిటైజేషన్ సిబ్బంది అవ్వచ్చు, కింద గ్రౌండ్ లెవెల్ మెన్ అవ్వచ్చు, అందరూ కూడా 2 రోజులుగా నిర్విరామంగా కృషి చేసి ఎక్కడ నీళ్లు నిలబడుకోకుండా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఎవరికి కూడా అసౌకర్యం కలుపుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే ఏదైతే లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి వాళ్ళు కూడా ప్రతి నియోజకవర్గం కూడా అడగాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి లోకేష్ గారు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి నాతో ఫోన్ మాట్లాడి మరి ఏ విధంగా ఉంది, ఏ విధంగా జాగ్రత్తలు చేశారు, ఈ విధంగా చేసుకోండి, ఇంకా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఏదైతే చెప్పారో ఆయన సూచనల ప్రకారం మేము కూడా అప్రమత్తమై అందరినీ కూడా ఎవరైతే కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో వాళ్ళని కూడా ఏదైతే పునరావాస కేంద్రాల్లోకి మరి కొంతమందిని చేర్చడం కూడా జరిగింది. ఈ రోజున వాళ్ళని ఉదయం టిఫిన్లు పెట్టిన తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళని దింపేయమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి మీడియా వాళ్ళని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజల సహకారం కూడా, ఎందుకంటే ఎక్కడా కూడా జీరో ఇది ఉండాలనే ఉద్దేశంతో ప్రాణ నష్టం ఎక్కడా ఉండకూడదు, ఎక్కడా చెట్టు పడిపోకూడదు, ఎక్కడా హోర్డింగ్ పడిపోకూడదు అన్న ముందు జాగ్రత్తలో చర్యగా ఒక హోర్డింగ్ కానీ, ఒక చెట్టు కానీ, ఒక ప్రాణ నష్టం కానీ ఏలూరు నియోజకవర్గంలో మరి అమ్మవారి దయ వల్ల ఏవి జరగకపోవటం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుని మరి రాత్రిపూట బయటికి రాకోకుండా వాళ్ళ సహకారం వాళ్ళు అందించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.